స్తోత్రం. కీర్తన భాగం 5వ అధ్యాయము 15వ వచనం చదువుతాము. అది 5వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవ, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ హృదయ ఆలోచన వారివి అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. వారు చేసిన దోషములను బట్టి వారిని వెలివేయుము అని దావీదు చెప్తా ఉన్నాడు. ఏమనున్నది ఇక్కడ? వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చిక్కుబడి వాళ్ళు కూలుదురుగాక. నిన్ను ఆశ్రయించు వారందరూ. అయితే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతాడు? దేవా, నీ మీద వారందరూ తిరగబడి ఉన్నారు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. దేవుని మాట వినని వారందరూ తిరుగుబాటు చేసిన వారే. దేవుని మాట వినని వారందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుని ఆలోచన చేయలేరు. దేవుని క్రియ జరిగించలేరు. తిరుగుబాటు చేసిన వారే వీరందరూ దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు జరిగించేవాడు నిత్యము నిలుచును. ఏమనున్నది? దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. దేవా, వారు నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అంటే వ్యతిరేకముగా నీకు ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారో తండ్రి నీకైతే తెలిసే ఉంది. నీ మాటలు వినని వారు, నీ ఆలోచన చేయని వారు, నీ క్రియలు జరిగించని వారు అనేకులు ఉన్నారు మా చుట్టుపక్కల ప్రాంతాలలో. ఎందుకంటే మొదటి గడియ ఇప్పుడు దేవునితో మొదటి గడియ మరి నీతోటి గడపాలి కదా. సమస్త మానవులు, బంధుమిత్రులు, మేము నీతో గడుపుట లేదు. మంచి నిద్ర, అపవాది తీసుకొచ్చే వాటికి లోబడుతున్నాము. అపవాది తీసుకొచ్చే వాటికి లోబడకుండా ఈ రోజు నుండి నీ క్రియలు జరగాలి ప్రభువా. నీ ఆలోచన చేయాలి ప్రతి మానవుడు. నీ అరచేతుల మీద చెక్కినవు సమస్త మానవులను, బంధుమిత్రులను, మమ్మలను, 900 కోట్ల మందిని నీ అరచేతుల మీద చెక్కావు. ఇది గ్యారంటీ. ఇది ఎవరు తోసివేసినా, ఎవరు ఆలోచన చేయకపోయినా దావీదు ఏమని చెప్తాను? దేవా, వారు నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎవరు? నీ మాటలు వినని వారందరూ తిరుగుబాటు చేసి ఉన్నారు, తిరగబడి ఉన్నారు. నీ మాటలు ఎవరైతే ఇప్పుడు కూడా వింటలేరు, ఇప్పుడు కూడా వినని వారు ఉన్నారు. వినని వారందరినీ నీ నామంలో వృద్ధి చేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాము. వారికి మారు మనసు ఇవ్వండి ప్రభువా. వారికి రక్షణ కలిగేయి ప్రభువా. వారికి బాప్తీసం ఇచ్చే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. ఎందుకంటే ఎవ్వరు నశించుట నీ చిత్తం కాదు. ఈ లోకంలో ఎవరు నశించుట నీ చిత్తం కాదు. దేవా, వారందరినీ పరిపూర్ణులుగా చేయండి ప్రభువా. జ్ఞాన హృదయం కలిగినట్లు చేయాలి ప్రభువా. ఎందుకంటే ఎవరు నశించుట నీ చిత్తం కాదు. నీ అరచేతుల మీద చెక్కిన దేవుడవు. వారు నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు.
తిరగబడి ఉన్నారు. వారిని అప అపరాధములుగాను అపరాధులుగా తీర్చుము. వారిని అపరాధులంటే నీ మాటలు వినని వారందరూ అపరాధం చేసినట్టే. అంటే నీ మాటలు వినని వారందరూ అపరాధములో పడి ఉన్నారు. నీ మాట వినని వారందరూ అపరాధము చేసి ఉన్నారు. నీ మాట వినని వారందరూ అపరాధము చేసి ఉన్నారు. అపరాధులుగాను తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక అని దావీదు ఇంత మంచి మాటలు చెప్తా ఉన్నాడు. వారు తమ ఆలోచనలో తిరుగుబాటు చేసి ఉన్నారు. వారి ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. మరి అది మాట వినకపోతే ఏమని చెప్తాడు? వాళ్ళందరూ చిక్కుబడి అపవాది చేతిలో చిక్కుబడి కూలుదురుగాక అంటాడు. మరి అయిన మాట దేవుని మాట వింటను, దేవుడు తయారు చేసిన మాట, దేవుడు ఆలోచన ఇస్తానో దేవుని ఆలోచన పడుతుంది. దేవుడు ఆలోచన ఇవ్వలేదు. ఎలా పడుతుంది? సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోయారు ఈ జనం. సృష్టించిన సృష్టికర్తకే తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసేవారిని ఏమనాలి? ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడం లేదు కదా. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఎవ్వరు గొప్ప కాదు. దేవుడే అందరినీ సమానత్వంగా పుట్టించాడు. అందరినీ సమానంగా ప్రేమించాడు. ఒకరిని ఎక్కువ ప్రేమించలే దేవుడు, ఒకరిని తక్కువ ప్రేమించలే. కానీ మానవులమైన మనమే తెలుసుకోవడం లేదు. తిరుగుబాటు వారు నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. నీ మాట వింటలేరు కనుక వారిని ఏమని చెప్పిన దావీదు? వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. వారు చేసిన దోషములు, వారు ఎలాంటి దోషములు చేశారు? దేవుని మాట వినని వారందరూ దోషులే. దేవుని మాట వినని వారందరూ దోషులే. ఎందుకంటే వారిని అపరాధులు అన్నాడు, దోషులు అన్నాడు. తిరుగుబాటు చేసి ఉన్నారు వీళ్ళందరూ. కూలుదురుగాక అన్నాడు. చిక్కుబడి అపవాది చేతిలో చిక్కుబడి కూలుదురుగాక అంటే చనిపోవుదురుగాక అని అంటాడు. అంటే ఒక దేవుని మాట నాడు 5,000 సంవత్సరాల క్రితము ఒక రాజైన దావీదు దేవుని మాట విన్నాడు. ఇప్పుడైతే వినడం లేదు. ఎప్పుడు కూలిపోతారో తెలియదు. దేవుని మాట వినని వారందరూ. సృష్టించిన సృష్టికర్త మాటలు వినాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము దేవుని ఆలోచన చేయాలి. దేవుని క్రియ జరిగించాలి. మొదటి రోజు, మొదటి గడియ, ప్రతి దినము ఊపిరి ఇచ్చి బ్రతికిస్తున్నందుకే దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే దేవుడు మంచి మాటలు రాయించాడు. ఇప్పుడు 10వ వచనంలో 11వ వచనంలో ఏమనున్నదంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించేవారు, నీ మాట ఎవరైతే వింటారో వారందరూ సంతోషంలో ఉందురుగా కానంటాడు. సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుచున్నావు గనుక వారు నిత్యము
ఆనందధ్వని చేయుదురు. వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆనందధ్వని అంటే ఎంతో ఆనందం, హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది. దేవుని మాట విన్నవారికి వారికి ఆనందధ్వని చేయుదురు అని అన్నాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. పదానికి పదం విడదీసి చదవాలి. చదివిన పదాన్ని అర్థం చేసుకోవాలి. యెహోవా నీవే నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడముతో. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీ నామాన్ని ఉచ్చరించిన వారు, నీ నామం తెలియజేసేవారు ఉల్లసింతురు. ఉల్లాసంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఏ అపవాది వారిని ఆశ్రయించదు. ఏ అపవాది వారి దగ్గరికి రాదు. ఏ శత్రు సైన్యము వారిని ముట్టడి చేయడు. నీ మాటలు విన్నట్లయితే ప్రభువా, నీ ఆలోచన చేసినట్లయితే, నీ క్రియలు జరిగించినట్లయితే ఎవరు వారిని తాకరు. ఎంత శత్రు సమూహం ఉన్నా కూడా ఎవరు రారు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇది 11వ వచనంలో. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆనందధ్వని, సంతోషము, ఆనందధ్వని. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవుని మాటలు వినాలి ఎప్పుడు కానీ. నిత్యము ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనకే మహిమ రావాలి. మనుషులకు ఇప్పుడు మహిమ తెచ్చుకుంటాను, మనుషులను పొగిడే శిష్యులను తయారు చేసుకుంటాను. అలాంటి మాటలు మనం ఈరోజు తీసివేద్దాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరం మనలా కాపాడుతున్నాడు దేవుడు నిత్యము. 2వ నెలలో దేవునికి స్తోత్రం.